వెల్కమ్ టు ఫేస్. ఇవాళ ఫేస్ గెస్ట్ మాజీ మంత్రి ఉమా మాధవరెడ్డి గారు. మేడం వెల్కమ్ టు ఫేస్. నమస్కారం అండి. మేడం మీరు చూస్తే బాగా సౌమ్యరాలుగా ఒక మహిళగా కనిపిస్తారు, కానీ గ్యాంగ్స్టర్లతో మీకు లింకులు ఉన్నాయని ఆరోపణలు వస్తున్నాయి. దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. నేను సౌమ్యరాలని ఇప్పటి కూడా భువనగిరి ప్రజలు సౌమ్యరాలని నమ్ముతారు తప్ప నేను గ్యాంగ్స్టర్లతో లింకులు పెట్టుకున్నా అనేది అవాస్తవమైన విషయం. కావాలని ఈ విషయం మాత్రం ఇప్పుడున్న అధికార పార్టీ నాయకులని ఆ కేసులో నుంచి బయటపడేసుకోవడానికి, కేసును డైవర్ట్ చేయడానికి మాత్రమే ఈ విధంగా చేసిండ్రని నేను పూర్తిగా నమ్ముతా ఉన్నాను. ఇది అధికార పార్టీ పని. అంటే మీరు రాజకీయంగా గత కొన్నాళ్ళుగా బాగా సైలెంట్గా ఉన్నారు, అయినా మిమ్మల్ని ఎందుకు టార్గెట్ చేశారని మీరు భావిస్తున్నారు? అది కూడా నాకు అర్థం కాని పరిస్థితి. నన్ను ఎందుకు టార్గెట్ చేసిండ్రు అనేది దానికి నేను ఒకటే చెప్తున్నా, వాళ్ళ నాయకులని ఆ కేసులో నుంచి బయటపడేయడానికి. ఎందుకంటే ఇవాళ ఒక పేపర్లో నేను చదవడం జరిగింది, నయీం అనే వ్యక్తి కేటీఆర్ని, కవితని, ఆఖరికి కేసీఆర్ని కూడా ఉద్యమం సమయంలో బెదిరించిండని. అంటే అటువంటి వ్యక్తి బెదిరింపులకు వాళ్ళు లొంగి వాళ్ళ మీద నుంచి మమ్మల్ని బెదిరిస్తే మేము ఇది చేసినాం అనేది చెప్పుకోకుండా ఇంకోరి మీద దోయడానికి ప్రయత్నం చేసిండ్రేమో అన్నట్టుగా కనబడుతుంది తప్ప ఇంకొకటి లేదు. నాకు ఎటువంటి గ్యాంగ్స్టర్లతో సంబంధం లేదు, అటువంటి వ్యక్తులతో సంబంధాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. రాజకీయంగా నేను, ఎందుకంటే మాధవరెడ్డి గారు చనిపోయిన తర్వాత ప్రజల కోరిక మీదకి వచ్చిన నేను రాజకీయాలు ఎప్పుడు నాకు ఇంట్రెస్ట్ లేదు. నేను ఎప్పుడు రాజకీయంగా రావాలని కూడా అనుకోలేదు. ఏనాడు కూడా మాధవరెడ్డి గారు ఉన్నప్పుడు నేను ఒక్క ఇంటికి పోయి ఒక ఓటు నా భర్తకి వేయండి అని కూడా అడగలేదు. నేను అటువంటి పరిస్థితిలో ఉన్నదాన్ని. సరే ప్రజలందరూ వచ్చి కోరినప్పుడు మిగతా అందరూ కూడా సరే రండమ్మా మీకు ఇష్టం లేకుంటే నెక్స్ట్ టైం ఊరుకుందరు అని అన్న టైంలో వచ్చినాను. సరే నాకు మంచిగా అనిపించింది, ప్రజల ఆదరణగా అనిపించింది కాబట్టి కంటిన్యూషన్ అయినాను. అంటే మాధవరెడ్డి ఉన్నప్పటి నుంచి నయీంకు సంబంధాలు ఉన్నాయి మీ కుటుంబంతో అన్నది ప్రధానంగా వినిపిస్తుంది. అది చాలా తప్పండి. దీన్ని కూడా నేను తీవ్రంగా ఖండిస్తున్నా. మాధవరెడ్డి గారు ఒక హోమ్ మినిస్టర్గా ఆ రోజు ఆ పార్టీ అంటే ప్రభుత్వం తీసుకున్న అంటే డెసిషన్లకు అనుకూలంగా వారు మీరు అందరూ అడవులలో ఉండి నక్సలిజం తోటి ఏం చేస్తారు, మీరు రండి ఊర్లలోకి రండి, ఊర్లలో నాయకత్వం వహించండి, మీరు ఊరికి కావాల్సిన డెవలప్మెంట్ యాక్టివిటీస్లని అది ప్రజలకు కావాల్సిన సౌకర్యాలని మీరు ప్రభుత్వం మీద డిమాండ్ చేసి తీర్చుకోండి, మీరు జనజీవన స్రవంతిలో కలవండి, అప్పుడు మీకు ఉపాధి కల్పిస్తాము, మీకు ఏ విధమైన కావాల్సిన సౌకర్యాలు కల్పిస్తాము, మీరు ఈ హింసావాదాన్ని విడనాడండి అని చెప్పినందులో భాగంగా కొంతమంది నక్సలైట్ నాయకులు సరెండర్ అయిన మాట వాస్తవం. వాళ్ళకు ప్రభుత్వం ఉపాధి కల్పించింది. అది కాకుండా నిన్నొక మాజీ పోలీస్ ఆఫీసర్ గారు కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే 2004 వరకు నేను ఇంటెలిజెన్స్ దానికి అధికారిగా ఉన్నాను. ఈ ప్రభుత్వ వ్యవస్థలో కొంతమందిని ఇన్ఫార్మర్ల వాడుకునే వ్యవస్థ ఉంది. అందులో భాగంగానే మేము నయీంను వాడుకున్నాం తప్ప ఇటువంటి మాఫియా లీడర్ తయారవుతాడని మేము కూడా భావించలేదు. మేము 2004 వరకు నేనున్నంత వరకు వాడుకున్నమాట వాస్తవం. తర్వాత వచ్చిన వాళ్ళు కూడా వాడుకుని ఉంటారని ఆయన చెప్పిండు. అంటే ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళని వాడుకుంటారు తప్ప వాళ్ళని ఏదో మాఫియా లీడర్ని ఎడగమని మేము మా కుటుంబ సభ్యులం మా కుటుంబం వారికి సపోర్ట్ ఇచ్చింది అనేది దాంట్లో వాస్తవం లేదు. ఇది అవాస్తవం కూడా. నిజాలు మీరు ఎక్కడికైనా వెళ్ళి ఎంక్వైరీ కూడా చేసుకోవచ్చు. అంటే మాధవరెడ్డిని మీరు నక్సల్ చేతిలో కోల్పోయారు, నక్సల్స్ మీద రివెంజ్ తీసుకోవడానికి నయీంను దగ్గర తీశారన్నది ఆరోపణ. ఇది పూర్తిగా అబద్ధం. అందరికీ తెలిసిన విషయమే. మాధవరెడ్డి గారు చనిపోయినాక వితిన్ 6 months లోపట ఆ రోజు ఇన్సిడెంట్లో ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళందరినీ కూడా ప్రభుత్వము ఆ రోజు ఉన్న పోలీసు వ్యవస్థ ఏం చేసింది అనేది ఓపెన్ సీక్రెట్. అది వాళ్ళందరూ పోయిన తర్వాత ఇంకోరి మీద నేను కక్ష తీర్చుకుంటా చెప్పండి? చంపిన వాళ్ళందరూ పోయిన తర్వాత సరే వాళ్ళ మీద నేను కక్ష తీర్చుకున్నా, మాధవరెడ్డి గారు తిరిగి ప్రాణాలతోటి మా ఇంటికి రాడు కదా, నాకు అవసరమేముంది? మేమే ఒక కుటుంబ పెద్దని పోగొట్టుకొని బాధపడుతున్నాం, ఇంకా వాళ్ళతోటి కక్షలు పెంచుకొని ఇంకా మా కుటుంబం సఫర్ కావాలని మేము కోరుకోం కదా. ప్రభుత్వం డెసిషన్ తీసుకుంటుంది, ప్రభుత్వ చర్యలు ఉంటాయి తప్ప మేము ఎప్పుడు అటువంటి వాటికి తావియ్యలేదు. నేను అతన్ని కూడా వాడుకోలేదు. అతనికి ఎప్పుడు నేను ఫోన్ చేసిన మాట అవాస్తవం, ఆయన నాకు ఫోన్ చేసిన మాట కూడా అవాస్తవం. అంటే ఉమా మాధవరెడ్డి ప్రతి విజయం వెనక గెలుపులో నయీం పాత్ర ఉంది. ఓకే, మరి మొన్న ఎందుకు ఓడిపోయినాను నేను? సరే ఆయన పాత్ర ఉందని అనుకుందాం, మొన్న ఎందుకు ఓడిపోతాను నేను? నిజమే తెలంగాణ వాదం ఉంది, టీడీపీకి బాగలేదు, నేను గెలవాలనుకుంటే నయీంను ఉపయోగించుకొని వీళ్ళందరినీ విత్డ్రా చేయిస్తుంటే కదా బెదిరింపుల లొంగి. నేను ఓడిపోవడానికి సిద్ధపడే ఎన్నికలలో పోటీ చేసినాను నేను.
నయీం పాత్ర ఎంతవరకు ఉంటుందని అనుకుంటారు? ఎవరు చెప్పిండ్రు నయీం పాత్ర ఉందనేది? ఎవరికి చెప్పి ఓట్లు వేయించిండు? అది కూడా ఎంక్వైరీ చేయండి. ఎంక్వైరీ చేసి వాళ్ళ పేర్లు బయట పెట్టుకోండి. ఆయన ఎవరెవరికి మాట్లాడి ఉంటే సాఫ్ట్ కార్నర్ ఉండొచ్చు నా మీద ఆయనకు, కానీ నేను ఎప్పుడు ఆయనతో మాట్లాడలేదు, ఆయనతో ఏ లింకులు లేవు నాకు. అంటే ఫైనాన్షియల్గా ప్రతి ఎలక్షన్లో కూడా మాధవరెడ్డి కుటుంబాన్ని సపోర్ట్ చేశాడు, ఫండింగ్ చేశాడు. ఓకే, నాకు ఎంత ఫండింగ్ చేసిందో బయట పెట్టండి. ఎందుకంటే ఇప్పుడు ఆయన డైరీలలో రాసి ఉంటాయి కదా, బయట పెట్టండి. ఎవరెవరు తెచ్చుకున్నారో కూడా అందరికీ తెలుసు, ప్రజలందరికీ తెలుసు. భువనగిరి నియోజకవర్గ ప్రజలకు కూడా తెలుసు ఎవరు నయీం దగ్గర డబ్బులు తెచ్చుకుంటున్నారు, ఎవరు వాడుకుంటున్నారో, ఆయన వాడుకొని సెటిల్మెంట్లు ఎవరు చేసిండ్రు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఎవరు చేసిండ్రు అనేది భువనగిరి ప్రజలందరికీ తెలుసు. ఈరోజు దీనివల్ల నేను అనుకుంటా దీనివల్ల ఉమామాధవరెడ్డి ఏంటిది అనేది కూడా ప్రజలకు తెలుస్తుంది. దీనివల్ల నాకు మంచి జరిగింది తప్ప కాకుంటే నాకు మాఫియా గ్యాంగ్ తోటి లింకు లేదు. నయీంని మీరు ఎప్పుడైనా కలిసారా మేడం? ఎన్నిసార్లు కలిసారు? నాకు అవసరం లేదు, కలవాల్సిన అవసరం లేదు. ఆయన ఫేస్ కూడా నేను చనిపోయిన తర్వాత ఓహో నయీం అనే వ్యక్తి ఇట్లుంటాడా అని నేను అనుకున్నా తప్ప ఆయన ముఖాన్ని కూడా నేను చూడలేదని అంటే మీరు నయీం కలిసిండ్రా, నయీంతో మాట్లాడినరా అని మాట్లాడితే నేను సమాధానం చెప్పలేను దానికి. ఒకప్పుడు మాధవరెడ్డి అనుచరులే ఇప్పుడు నయీంకి అనుచరులుగా ఉన్నారు. దీన్ని మీరు అంగీకరిస్తారా? మాధవరెడ్డి అనుచరులు అని కాదు, మీరు భువనగిరి టౌన్ పోతే ఎవరెవరు ఉన్నారు, ఏ పార్టీల వారు ఉన్నారు, ఎవరున్నారు అనేది మీకే బయటకు వస్తుంది. ఒక్క మాధవరెడ్డి అనుచరులు కాదు, లోకల్గా ఉన్న వాళ్ళందరినీ తీసుకోండి ఏ పార్టీల వాళ్ళు ఉన్నారు అనేది. ఓన్లీ మాధవరెడ్డి కంటగడితే మాత్రం ఇది సరి అయింది కాదు. ఒకప్పుడు టీడీపీలో ఉన్నటువంటి వాళ్ళే ఇప్పుడు నయీంకి అనుచరులుగా ఉన్నారు. వాళ్ళంతా కూడా మాధవరెడ్డి కుటుంబానికి దగ్గరగా ఉన్న వాళ్ళే. అదే చెప్తున్నా కదా, ఆయనకు అనుచరులుగా ఉన్న వాళ్ళు ఎవరెవరు ఏ పార్టీల వాళ్ళు ఉన్నారు, ఎవరున్నారు అనేది ఎంక్వైరీ చేసుకోండి. చేసుకున్న తర్వాత మాట్లాడండి. నిజమే కొంతమంది ఉండి ఉంటారు, 10 ఏళ్ల కిందట ఉన్నమాట వాస్తవము, వాళ్ళకి టికెట్లు ఇచ్చిన మాట వాస్తవము. తర్వాత 10 సంవత్సరాలుగా వాళ్ళు మాకు దూరమైన తర్వాత ఇప్పుడేదో మాకు అనుచరులుగా ఉన్నారు, మా తరఫున ఉన్నారు అని అంటే అది సరైనది కాదు. నయీంకు మాధవరెడ్డి గారు ఆశ్రయం ఇచ్చారు. ఆయన ఎన్కౌంటర్కు ముందు కొన్ని రోజుల ముందు మాధవరెడ్డి ఇంట్లోనే ఉన్నారు అన్నది ఆరోపణ. ఓకే, ఎవరొచ్చి దర్యాప్తు చేసుకుంటారో, నేను ఉండేది ఇక్కడనే 4 ఇయర్స్ నుంచి నేను ఉంటున్నా. నాకు గన్మెన్లు ఉన్నారు, గన్మెన్లను పట్టుకొని ఎంక్వైరీ చేసుకోండి. నయీం వచ్చి ఎన్ని రోజులు ఉన్నాడు మా ఇంట్లో, ఎన్ని రోజులు ఆశ్రయం పొందిండు, ఏమేమి పెట్టినా, ఏమేమి తిండి పెట్టి పంపించినా, ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేసుకోండి. ఎంక్వైరీ చేసుకున్న తర్వాత నా మీద ఎటువంటి చర్యకైనా నేను సిద్ధమని చెప్తున్నా. నేను నిన్న కూడా ప్రెస్కి పోయినప్పుడు నేను చెప్పడం జరిగింది, నా ఫోన్ కాల్ డేటా నా ముందు పెట్టండి, నేను దేనికి సిద్ధం, నేను జైలు పోవడానికి కూడా సిద్ధంగా ఉన్నా అని చెప్తున్నా. నేను ఎంక్వైరీ చేసుకోమనండి, నిజమంటే తెలుసుకోమనండి, నాకేం అభ్యంతరం లేదు. నేనేమో అధైర్యపడతలేను, నేను ధైర్యంగానే ఉన్నా. నాకు లేని ఇన్వాల్వ్మెంట్ను నాకు అంటగడితే అది మంచి పద్ధతి కాదు, ప్రభుత్వానికి మంచిది కాదు, ఇంకోరికి కూడా మంచిది కాదు. అది రేపు మాధవరెడ్డిని అరెస్ట్ చేయొచ్చని ప్రచారం కూడా జరుగుతుంది. మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? నేనేం ఫీల్ అవుతలేను. నేను తప్పు చేయనప్పుడు నాకేం భయం? నాకు భయమే లేదు అసలు. నేను ధైర్యంగానే ఉన్నా. నేను తప్పు చేస్తే నేను భయపడాలి. తప్పు చేసిన వాళ్ళందరూ ఎవరు కూడా మీకు ఇంటర్వ్యూలకు కానీ ఎవరిని కూడా మీరు టచ్ చేయలేదు. నేను తప్పు చేయలేదు కాబట్టి మీరు అందరు టచ్ చేసిండ్రు. నా ఇన్వాల్వ్మెంట్ లేదనేది ప్రూఫ్ చేసుకోగలుగుతున్నా నేను. ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా రాజగోపాల్ రెడ్డికి నయీం మధ్య మాధవరెడ్డి గారు సెటిల్మెంట్ చేశారని, అవన్నీ కూడా దర్యాప్తు చేసుకోమని చెప్తున్నా. ఏడ కూర్చొని సెటిల్మెంట్ చేసినాము, ఎక్కడ పోయినాము, ఎవరి దగ్గర కూర్చున్నాము, ఎన్ని పైసలు ఇప్పించినాము, ఎవరు ఇచ్చిండ్రు, ఎవరి ద్వారా ఇచ్చిండ్రు, అన్నీ దర్యాప్తు చేసుకోండి, అన్నీ ఎంక్వైరీ చేసుకోండి. నేను దేనికైనా సిద్ధం. నా ఇన్వాల్వ్మెంట్ లేనప్పుడు నేనెందుకు భయపడతాను? నాకేం అవసరం ఉంది? నాకు వీళ్ళ మధ్యలో సెటిల్మెంట్ చేయాల్సిన అవసరమే ఉంది. మా పార్టీ వాడు నిలబడలేదు, ఆయన కాంగ్రెస్ పార్టీ, ఇంకో టీఆర్ఎస్ వాడు, ఎవడెట్లా పోతే నాకేంది? తెలుగుదేశం పార్టీ వాడు నిలబడ్డాడంటే అరే ఆయన గెలిపేయడానికి ఒక ప్రజాప్రతినిధిగా నేను తెలుగుదేశం పార్టీ పొలిటి బ్యూరో మెంబర్గా మేము నిలబెట్టిన సభ్యుని గెలిపించడానికి మాట్లాడినేమో అంటే అది అందులో నిజం ఉంటుంది తప్ప వేరే పార్టీ వాళ్ళు మాకు ప్రతిపక్షంగా ఉండేటోళ్ళని మేము గెలిపేయడానికి అనవసరమైన మాఫియా గ్యాంగ్ తోటి మాట్లాడాలా అనే అవసరాలు నాకేముంటాయి? నేను మాట్లాడని దాని విషయాలన్నీ కూడా నాకు అంటగట్టి ఇవన్నీ ప్రచారాలు చేస్తున్నారంటే ఇది ఏ కోణంలో ఎందుకోసం చేస్తున్నారు అనేది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. దీన్ని బట్టి చూస్తే నిజంగా చెప్పాలంటే ఒక సామాజిక వర్గాన్ని దెబ్బతీయడానికి చేస్తున్న సంఘటనలు తప్ప ఇంకోటి కాదనేది వాస్తవమైన విషయం అనేది కూడా అనిపిస్తూ ఉంది నాకు. అంటే మేడం మీరు నిన్న కూడా చెప్పారు సామాజిక వర్గాన్ని టార్గెట్ చేశారంటే దీనివల్ల మీరు ఏం చెప్పదలుచుకున్నారు? కరెక్టే మరి ఇప్పుడున్న, ఎందుకంటే వాళ్ళకు ఇప్పుడున్న ప్రభుత్వానికి రేపు ఎటువంటి పరిస్థితులలో ప్రభుత్వానికి ఏదైనా ఇబ్బందులు వస్తే మా సామాజిక వర్గంతో వస్తుంది తప్ప ఇంకొకరితో రాదు. ఎందుకంటే మా వెంట బీసీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, అందరూ ఉన్నారు. రేపు ప్రభుత్వం చేసే అక్రమ కార్యాలకు కానీ అవినీతి పనులకు కానీ
మేము ముందుకొచ్చి మేము అందరం కూడగట్టుకొని ముందుకు పోతే వాళ్ళ యొక్క ఇబ్బందులు వచ్చే పరిస్థితి ఉంటాయి కాబట్టి ఒకరొక్కరిని ఎందుకంటే టీడీపీని మట్టు పెట్టాలనుకుంటారు, ఒకరొక్కరిని ఇదే విధంగా బెదిరింపు లొంగ తీసుకుంటూ పార్టీలో చేర్చుకోవాలని చూస్తున్నారు. కానీ నాకు అటువంటి అవసరాలు లేదు, నేను ఎవరికి లొంగే ప్రసక్తి లేదు. నేను ఈరోజు ఎట్లున్నానో ఆ విధంగానే ఉంటాను. నాకు తెలుగుదేశం పార్టీలో సరైన గౌరవం ఉంది, నాకు ఒక పదవి ఉంది, నేను తెలుగుదేశం పార్టీతోటే ముందుకు పోవడం జరుగుతుందని కూడా తెలియజేసుకుంటున్నాను. ఉమామాధవరెడ్డి టీఆర్ఎస్ పార్టీలో చేరతారన్న ప్రచారం కూడా జరిగింది, ఎవరైనా అడ్డుకున్నారా మేడం పార్టీలో చేరకుండా? అసలు నేను పోతాను అనుకుంటే కదా ఎవరన్నా అడ్డుకోవడానికి, నేను పోతానే అనుకున్నప్పుడు అడ్డుకునే ప్రసక్తి వేయడానికి వస్తుంది. నన్ను ఎవరు అడ్డుకుంటారు? ఒకవేళ నన్ను అడ్డుకునే శక్తి ఎవరికి లేదు. మాధవరెడ్డి ఉమామాధవరెడ్డి ఏంటిది అనేది యునైటెడ్ ఆంధ్రప్రదేశ్కు తెలుసు. ఈరోజు తెలంగాణ ఏపీ సెపరేట్ అయి ఉంటుంది, కానీ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ తెలుసు మాధవరెడ్డి ఏంది అనేది. మమ్మల్ని కూడా అడ్డుకుంటాడండి? అడ్డుకునే ధైర్యం వణుకుందని? టీఆర్ఎస్లో చేర్పించుకోవడానికి ఈ కేసులో మిమ్మల్ని ఇరికిచ్చారనుకోవచ్చా? కేసులో ఇరికిచ్చి టీఆర్ఎస్లో చేర్చుకోవాల్సిన అవసరం నాకేముంది? ఈ కేసులో ఇరికిచ్చిన తర్వాత టీఆర్ఎస్లో పోవాల్సిన అవసరం ఏముంది? నేను ఇల్లుండే కొట్లాడతా. చేర్చుకోవాలనుకున్నాడు మర్యాదపూర్వకంగా మంచిగా అడగాలి, చేర్చుకోవాలి తప్ప ఇటువంటి కేసులు ఇరికిచ్చి ఈమెను బ్లాక్మెయిల్ చేస్తా అంటే నాకు అవసరమే లేదు. నాకు బ్లాక్మెయిల్ అవసరమే లేదు, ఎందుకంటే నా దగ్గర బ్లాక్ మనీ లేదు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు లేవు, నేను వడ్డీలకు ఇస్తలేను, నేను ఎక్కడ అసాంఘిక చర్యలకు పాల్పడలేదు, నాకు భయం ఎందుకండి? కోమటిరెడ్డికి అలాగే నయీంకి మధ్య సెటిల్మెంట్లో దాదాపు 5 కోట్లు చేతులు మారాయన్నది మీపై ఆరోపణ. 5 కోట్లు అదే, అందుకనే ఎంక్వైరీ చేసుకోమంటున్నా కదా. ఎవరి ద్వారా మారినాయి, ఎక్కడ మారినాయి, ఏడ కూర్చున్నాం అనేది ఎంక్వైరీ చేసుకోండి. ప్రభుత్వం మీ చేతులు ఉంది, పోలీసు వ్యవస్థ మీ చేతులు ఉంది. ఇటువంటి కావాలని ఇటువంటి ప్రచారాలు చేయడము సరి అయింది కాదు. నేను ఒక మహిళని, మర్యాద గల మహిళని, మర్యాద గల కుటుంబం నుంచి వచ్చిన తప్ప నేను అలగా కుటుంబంలోకి వెళ్ళి రాలేదు. అటు ఇటు అసాంఘికమైన కార్యక్రమాలు చేసే కుటుంబం నుంచి రాలేదు. అదేవిధంగా మాధవరెడ్డి గారికి ఏ పేరుందో ఆ పేరు నిలబెట్టడానికి ఉన్నాను తప్ప నేను ఇటువంటి కార్యక్రమాలు చేయాల్సిన అవసరం లేదు. నాకు అవసరం లేదనుకుంటే రాజకీయాలు మానుకుంటాం మేము, మా కుటుంబం తప్ప ఇటువంటి కార్యక్రమాలకు పాల్పడి వీళ్ళకాలకు సెటిల్మెంట్ చేసి అందులో ఏదో కొంత డబ్బులు మరి నేనేమన్నా ఇంకా తీసుకున్నా అని కూడా ఏమైనా ప్రచారాలు చేస్తున్నారేమో. ఇవన్నీ కూడా బయటికి రావాల్సిన అవసరం ఉంది. నాకెంత ముట్టినాయి, ఆయనకెంత ముట్టినాయి, ఇవన్నీ రానియండి, బయటికి రానియండి, ప్రజలకు తెలుస్తుంది కదా. సిట్టు ఇప్పుడు దర్యాప్తు చేస్తుంది కేసును, మీరు మాత్రం జడ్జెస్ ద్వారా లేకుంటే లీగల్గా విచారణ చేయాలని మీరు అడుగుతున్నారు. కరెక్టే. నిన్న మీ టీవీలు అంటే మరి టీవీ మీడియా కానీ పేపర్ కానీ ఏం రాసిందండి, సిట్ లీక్ చేసిందని అన్నారు. సిట్ ఎట్లా లీక్ చేస్తుంది? అందుకని నాకు నమ్మకం లేదంటున్నాను. నిజంగా నా పేరు ఉంటే లీక్ చేయాల్సిన అవసరం ఏముందండి? మీరు వచ్చి నన్ను అరెస్ట్ తీసుకొని పోతే ఎవడేం మాట్లాడాడు కదా. వచ్చి ఇంటికి వచ్చి అరెస్ట్ చేసుకొని తీసుకుపోయేదంటే లీక్ చేసి జనం ఏమనుకుంటారు, స్పందన ఏంది, ఇవన్నీ అవసరమా? అంటే దాని ద్వారా లీక్ చేస్తే భయపడేదో మా కాలు పట్టుకుంటుంది అనుకుంటారా? నాకు అటువంటి వ్యక్తిత్వం కాదు, నాకు ఎవరిని బతిలాడుకునే అవసరం లేదు. నేను నిజాయితీగా ఉన్నా, న్యాయంగా ఉన్నా, న్యాయమే నన్ను గెలిపిస్తుంది, నిజాయితీనే నన్ను గెలిపిస్తుంది, అంతే. జ్యుడిషియల్ ఎంక్వైరీ జరిపిస్తే మీకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నాను. జ్యుడిషియల్ నాకు ఒకదానికి కాదు, నిజమైన దాంట్లో ఇన్వాల్వ్మెంట్ లేని వాళ్ళ పేర్లు ఏమన్నా వచ్చి ఉంటే వాళ్ళందరికీ న్యాయం జరుగుతుంది. అసలైన వ్యక్తులు కూడా, ఎందుకంటే అందులో ఇన్వాల్వ్మెంట్ అయిన వాళ్ళ పేర్లు కూడా ఇప్పుడు ప్రభుత్వం కొంతమంది వాళ్ళ అనుకూలంగా ఉన్న పేర్లను పక్కకు తప్పించే అవకాశం ఉంటుంది. అవి జరగకుండా కూడా జరుగుతుంది. నల్గొండ జిల్లా రాజకీయాలకి నయంకి విడదీయరాని సంబంధం ఉంది. అంటే ఈ జిల్లాలో ఉన్న ప్రతి ప్రజాప్రతినిధికి నయంతో లింకులు ఉన్నాయని చెప్తున్నారు మేడం. అవన్నీ నాకు సంబంధం లేదు, నాకు లింకు లేదు, మిగతా వాళ్ళకి లింకులు ఉన్నాయి లేదనేది నాకు అవసరం ఏందండి? నాకు సంబంధం లేదని చెప్పుకుంటున్నాను, అంతే. ఎవరికి ఉంటే నాకు అవసరం ఏముంది? నా పని నేను చేసుకుంటూ పోతున్నా తప్ప మిగతా వాళ్ళ విషయాలు నాకెందుకు? అది ప్రభుత్వం చూసుకోవాలి, పోలీస్ వ్యవస్థ చూసుకోవాలి. అంటే టీడీపీ హయాంలోనే నయం ఈ గ్యాంగ్స్టార్గా ఎదిగాడు. మీరు కూడా అధికారంలో ఉన్నప్పుడు, మీరు కూడా పార్టీస్లో లేకపోయినప్పుడు పార్టీలో ఉన్నారు. కరెక్టే. నిన్న మీరు తివారీ గారి ఇంటర్వ్యూ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఆయన ఏం చెప్పిండు? 2014 వరకు మేము పాలనా పరంగా భాగంగా ఆయనని ఇన్ఫార్మర్గా వాడుకున్నామన్నారు. అది ఏ ప్రభుత్వం అయినా వాడుకుంటుంది, ఏ పోలీస్ వ్యవస్థ అయినా వాడుకుంటుంది, అంతవరకే తప్ప ఎప్పుడు గ్యాంగ్స్టార్ ఎదిగిందండి? పోయి భువనగిరి దగ్గర పోయి మీరు ఎంక్వైరీ చేసుకోండి. ఎప్పటి నుంచి ఆయన ఈ భూములు లాక్కునే ప్రయత్నాలు చేసిండు, బెదిరించే కార్యక్రమాలు చేసిండు, ఏమేమి చేసిండ్రు అని ఎవరైతే ప్రజలైతే చెప్తున్నారో వాళ్ళని అడగండి. ఏ సంవత్సరం నుంచి మొదలైంది ఇది, ఏ సంవత్సరం నుంచి ఆయన మొదలుపెట్టిండు, ఏ సంవత్సరం నుంచి ఎదిగిండు అనేది మీరు ఎంక్వైరీ చేసుకోండి. మాకు సంబంధం లేదు, ఎందుకంటే అక్కడ విక్టిమ్స్ అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరి దగ్గర పోయి మీరు ఎంక్వైరీ చేసుకొని నిజాలు తెలుసుకోండి.
2014 వరకు ఇన్ఫార్మర్గా వాడుకున్నారని పోలీస్ వ్యవస్థ చెప్పింది కాబట్టి అంతవరకు ఓకే, ఎవరినైనా వాడుకుంటారు. ఇన్ఫార్మర్ కావాలంటే మిమ్మల్ని వాడుకోవచ్చు, నన్ను వాడుకోవచ్చు, దాంట్లో తప్పేముంది? శాంతి భద్రతలు కాపాడడానికి కొంతమందిని వాడుకుంటుంది ప్రభుత్వం, దాంట్లో కాదని టీడీపీ ప్రభుత్వమే వీళ్ళని పెంచి పోషించిందంటే అది సరి అయింది కాదు. దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. ఇంటెలిజెన్స్ అధికారే నిన్న క్లియర్గా చెప్పిండు 2004 వరకు మేము ఇన్ఫార్మర్గా వాడుకున్నామని. ఆయనని ఎంకరేజ్ చేసి మాఫియాలాగా ఎదగడానికి టీడీపీ ప్రభుత్వం ఎందుకు చేసింది? నయీం వ్యవహారాల్లో పోలీస్ శాఖ పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్మెంట్ ఉంది మేడం, దీన్ని మీరు ఎట్లా చూస్తున్నారు ఒక మాజీ మంత్రిగా? నిజంగా కూడా ఆ విధంగా పోలీస్ శాఖ అధికారుల ఇన్వాల్వ్మెంట్ ఉందంటే దాన్ని కొంచెం తీవ్రమైన చర్యగానే భావించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సరే ఇన్ఫార్మర్గా వాడుకునేంత వరకు ఓకే, తర్వాత ఈ విధంగా అసాంఘికమైన కార్యక్రమాలకు పాల్పడుతున్నప్పుడు కంట్రోల్ చేయాల్సిన బాధ్యత పోలీస్ వర్గాలది, ప్రభుత్వాలది. ఇవన్నిట్లో వాళ్ళు ఫెయిల్ అయినరని అనుకోవచ్చు. కొంతమంది ఏమైనా స్వలాభం కోసం ఆ విధంగా వాళ్ళకున్న వ్యాపారాలని కాపాడుకోవడం కోసం వాడుకున్నాడు కూడా సరి అయింది కాదు ఇది. ఎందుకంటే ఎవరిని కానీ ఈ దేశం కానీ ఈ రాష్ట్రం కానీ ఈ ప్రాంతం కానీ బాగుపడాలంటే అసాంఘికమైన చర్యలకు పాల్పడే వాళ్ళని కట్టడి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వాళ్ళని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఎటువంటి పరిస్థితుల్లో లేదు. కానీ ఈ విధంగా ఎవరున్నా కూడా వాళ్ళు బాధ్యులు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. నల్గొండ జిల్లా రాజకీయ నాయకుల అండతోటే నయీం ఈ స్థాయికి ఎదిగాడు అన్నది మీరు అంగీకరిస్తారు మేడం? కొంతమంది రాజకీయ నాయకులు వెనుక ఉన్నారు, ఆయన వెనకతల ఉండి నడిపించిన మాట వాస్తవమని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ మధ్య వినబడుతున్న వార్తలను బట్టి కానీ అది కానీ కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఉన్నారు అనేది కూడా ఆ మధ్య వార్తల్లోకి వచ్చింది. అంతేకాకుండా ఇప్పుడు అందరు కలిసి అధికార పార్టీలకు చేరిన మాట వాస్తవమే. వాళ్ళందరూ అండదండలు ఉన్నాయని అనుకుంటా ఉన్నాం. ఎందుకంటే ప్రభుత్వం అండదండలు ఉండొచ్చు, పోలీసులో ఉన్న వ్యవస్థలో ఉన్న కొంతమంది అధికారుల ప్రమేయం కూడా ఉండొచ్చు ఈ విధంగా ఎదగడానికి. ఎందుకంటే అంత ఈజీగా ఇంత పెద్ద ఎత్తున ఇంత గ్యాంగ్స్టర్గా ఎదగాలంటే కొంతమంది సహకారం ఉండి ఉంటేనే ఈ విధంగా తయారయ్యే అవకాశాలు ఉంటాయి. గ్యాంగ్స్టర్గా ఈ స్థాయికి ఎదిగినప్పటికీ ఏ ప్రభుత్వం కూడా ఆయన ముట్టుకోవడానికి ప్రయత్నం చేయలేదు. అది ఎందుకు ఆయనను ముట్టుకోవడానికి ప్రభుత్వం కానీ ప్రభుత్వ యంత్రాంగం కానీ ఎందుకు అది ఫెయిల్ అయింది అనేది నాకు అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే దీనిలో నిజంగా కూడా చెప్పాలని అంటే కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉండే, అది తీసుకోలేదు కాబట్టి ఈ విధంగా జరిగిన మాట వాస్తవమే. దీనికి బాధ్యత వహించాలి ఎవరైనా కానీ. వాళ్ళని ఎవరు ఎంకరేజ్ చేసినా, వాళ్ళు ఈ విధంగా పెరగడానికి అవకాశం ఇచ్చినా కూడా వాళ్ళని బాధ్యులను చేసి వాళ్ళని శిక్షించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం ముందుకొచ్చి అసలు నిజంగా ఇంకా ఆయన వెనకాతల ఎన్ని టీములు ఉన్నాయి, ఇంకేమేమి ఉన్నాయి, వాళ్ళందరినీ కూడా సరి అయిన రీతిలో మరి ఏ విధంగా చేస్తారో అనేది కూడా చూసి ఇక ముందు అటువంటి కార్యక్రమాలు జరగకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది. నయీంకి భువనగిరికి విడదీరాని బంధం ఉంది. ఇప్పుడు ఆయన అనుచరులు కూడా ఇంకా చాలామంది ఉన్నారని చెప్తున్నారు. ఈ విషయంలో గవర్నమెంట్ ఏం చేయాలని చెప్తారు మేడం? ఇప్పుడు నయీంకు భువనగిరికి విడదీయరాని అనుబంధం ఉంది అని అంటే నయీము పుట్టి పెరిగిందే భువనగిరి. ఆయన ఎందుకంటే ఆయన నేటివే భువనగిరి కాబట్టి అనుబంధం ఎట్లాగుంటుంది. ఇప్పుడు నేను పుట్టి పెరిగిన ఊరితో నాకు అనుబంధం ఉన్నప్పుడు పుట్టి పెరిగిన ఊరితో ఎవరికైనా అనుబంధం ఉంటుంది. సరే ఆయన అనుచరులు ఎవరు ఉండని ఏది ఉండని వాళ్ళందరినీ ఏ విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది, ఏ విధంగా అణచివేయాలనుకుంటుంది వాళ్ళ నిర్ణయానికి వదిలేస్తున్నాం తప్ప ఇప్పుడు ఎందుకంటే అక్కడ నేను ప్రజాప్రతినిధి కాదు, అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు ఉన్నారు, ప్రభుత్వం ఉంది, యంత్రాంగం ఉంది, వాళ్ళు తీసుకోవాల్సిన చర్యలు వాళ్ళు తీసుకోవాల్సిందే. పార్టీ ఈ ఎపిసోడ్లో మీకు ఏ విధంగా అండగా ఉంటుందని భావిస్తున్నారు? 100% తెలుగుదేశం పార్టీ నాకు అండగా ఉంటుంది. ఎందుకంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ వల్లనే మేము ఈ విధంగా పేరు వచ్చిందన్నా కూడా మేము ఈ విధంగా ఉన్నామంటే కూడా రాజకీయంగా తెలుగుదేశం పార్టీనే కారణం తప్ప ఇంకొకటి కాదు. పార్టీ తప్పకుండా మాకు 100% అండగా ఉంటుంది. బెల్లి లలితకు సంబంధించిన ఎపిసోడ్ మీకు ఐడియా ఉండి ఉంటుంది. అప్పుడు హోంమంత్రిగా మాధవరెడ్డి ఉన్నారు, కానీ అప్పుడు జ్యుడిషియల్ ఎంక్వైరీ కూడా చేయలేదు. కానీ మీరు ఇప్పుడు జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయించాలని అడుగుతున్నారు. నాకు అది నేను బెల్లి లలిత ఇష్యూ నేను మాట్లాడలేనండి. ఎందుకంటే నేను ప్యూర్లీ హౌస్ వైఫ్ అన్నప్పుడు మాధవరెడ్డి గారు హోంమంత్రిగా ఉన్నా కూడా నేను ఎప్పుడు బయటికి వెళ్ళలేదు. ఈవెన్ మాధవరెడ్డి గారు వెంబడి ఉండే సెక్యూరిటీ స్టాఫ్ కూడా నా మొహం చూడలేదంటే నేను ఏ విధంగా ఉన్నాను అనేది అంటే నాకు రాజకీయాలతో అప్పుడు సంబంధం లేదు. అప్పుడు విషయాలు ఏమైనాయి అనేది ఇప్పుడు నేను ఎంక్వైరీ చేసి ఏమైందని అవి తెలుసుకోవాల్సిన అవసరం నాకు ఇప్పుడు లేదు. అది అప్పుడు ఎవరు ఉన్నారో వాళ్ళని అడిగి తెలుసుకుంటే మంచిది. అంటే నిప్పు లేనిదే పొగ రాదంటారు, కానీ ఉమామాధవ్ రెడ్డి పేరు ఈ ఎపిసోడ్లో వచ్చిందంటే ఎక్కడో దగ్గర ఏమైనా లింకులు ఉంటాయన్నది అందరూ అనుమానం.
అందరి అనుమానం అంటే ఒకటే, నయీం అనే వ్యక్తి భువనగిరికి చెందిన వ్యక్తి. నయీం అనే వ్యక్తి సరెండర్ చేయించుకున్నది ఆ రోజున్న వ్యవస్థలో ప్రభుత్వ పరంగా మాధవరెడ్డి గారి దగ్గర సరెండర్ అయ్యి ఉంటారు. ఆయన దగ్గర అయినారా డిపార్ట్మెంట్ దగ్గర అయినరా అనేది నాకు అంత ఐడియా లేదు. సరెండర్ అయి ఉంటారు. భువనగిరి చెందిన వ్యక్తిగా అండదండలు ఉన్నాయని ప్రజలు భావించిరేవో కానీ మా అటువంటి అండదండలు వారికి ఇవ్వలేదు. సరెండర్ చేయడం వరకే ప్రభుత్వం బాధ్యత, అంతవరకు దట్స్ ఇట్, అంతే. మీ భవిష్యత్తు, రాజకీయ భవిష్యత్తు ఇక్కడ నుంచి ఎలా ఉంటుందని భావిస్తున్నారు? చాలా బాగుంటుంది. ఇప్పుడు ఉన్న ప్రభుత్వము ఏ విధంగా ప్రతిపక్ష నాయకులను ఏ విధంగా అణచివేయాలని ప్రయత్నాలు చేస్తున్నారో అది ప్రజలందరూ గమనిస్తున్నారు. చాలా మంచిగా ఉంటుందని నేను భావిస్తున్నాను. అంటే భువనగిరికి బై ఎలక్షన్లు వస్తాయని ఉమా మాధవరెడ్డి ఆశించారు అన్నది ప్రచారం జరుగుతుంది. భువనగిరికి బై ఎలక్షన్స్ వస్తాయని ఆశించారు అని ప్రచారం జరిగితే దాంట్లో వాస్తవం లేదు. ఒకవేళ అటువంటి పరిస్థితి వచ్చి, ఎందుకంటే నిన్న మొన్న వచ్చిన రూమర్స్ని బట్టి అటువంటి పరిస్థితి వస్తే ఆ బై ఎలక్షన్ నేను నిలబడే ప్రసక్తే లేదు, నాకు అవసరమే లేదు. నేను ఏదున్నా కూడా 5 సంవత్సరాలకు తర్వాత 2019 వచ్చే ఎలక్షన్కే నిలబడతాను తప్ప ఏదో అసాంఘికమైన చర్యల వల్ల చనిపోతే వాళ్ళ ప్లేస్లో నేను పోయి నిలబడడం అనే ప్రసక్తే లేదు. నా వ్యక్తిత్వం అటువంటిది కాదు, నాకు అవసరం కూడా లేదు. నన్ను 5 ఏళ్ళు ఇంటికాడ కూర్చోమన్నారు ప్రజలు, కూర్చుంటాను నేను. నాకు అవసరం ఏముంది? నా కార్యకర్తలు చూసుకుంటా కూర్చుంటా. నా పార్టీ పరంగా పార్టీని ఎట్లా ముందుకు తీసుకుపోవాలని అది చూసుకుంటా తప్ప ఇటువంటి అవకాశాలు నాకు రావద్దు, నేను రావాలని కోరుకుంటలేను. నేను ఒకవేళ అటువంటి అవకాశం వచ్చినా ఈరోజు ఘంటాపదంగా చెప్తున్నా మీ ముందు, నేను నిలబడను. జిల్లా రాజకీయాల్లో మీ కుమారుడు సందీప్ రెడ్డి భవిష్యత్ ఏంటి? జిల్లా రాజకీయాల్లో ఫ్యూచర్ నిర్ణయిస్తుంది. రాజకీయ కుటుంబం నుంచి వచ్చినాం కాబట్టి రాజకీయాలలో ఉంటాము, ఉండకుండా పోము. ఫ్యూచర్ అనేది కాలం నిర్ణయిస్తుంది. ఏంటిది రాజకీయంగా ఎట్లుంటుంది జిల్లాలో అనేది. మాధవరెడ్డి గారు కూడా ఒకనాడు ఓన్లీ సర్పంచ్, ఆయన ఏ విధంగా ఎదిగినో అవకాశాలు ఉంటే నా కొడుకు కూడా ఆ విధంగానే ఎదుగుతాడు. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఇది ఇవాళ ఫేస్ టు ఫేస్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. నిరంతరం ప్రత్యక్ష ప్రసారాల కోసం చూస్తూనే ఉండండి ఎన్టీవీ.